అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. నెయ్యల కుల మత్స్యకార సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారం మండపేట పట్టణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం ఎన్నో చేసిందని, సబ్సిడీలపై వలలు, బొట్లు తదితరులు అందించిందన్నారు. కానీ వైకాపా అధికారంలోకి వచ్చాక వాటినన్నింటినీ పక్కన పెట్టి ప్రతిదీ ఆన్లైన్ చేసి వారికి నచ్చిన వారికి పెత్తనం అందించి పనిచేసే యజమానులను కూలీలుగా మార్చిందన్నారు. అదేవిధంగా ఎన్నికల ముందు చెప్పినట్టుగానే 271 జీవో రద్దు చేసేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు కట్టుబడి ఉన్నారని, త్వరలోనే కేబినెట్లో నిర్ణయం తీసుకుంటారని కొండబాబు అన్నారు. కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆంధ్రప్రదేశ్ నెయ్యల కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా కాటా గోపి, కార్యదర్శి మండాదిగిరి, ఉత్తరాంధ్ర గౌరవ అధ్యక్షులు సోమశేఖర్, కోస్తాంధ్ర గౌరవ అధ్యక్షులు విష్ణుమూర్తి, శ్రీను, అంపోలు సత్యనారాయణ, జంపా వెంకటరమణ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకార ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలు తక్కువ నెలకొన్నదే మీ అందరూ చూశారు. ఇప్పుడు కూడా మన అధికారంలో ఉన్న ప్రతిపక్షం ఉన్న అందరూ కలుపు వెళ్ళింది తప్ప ఆ నెలలో మనం రాజకీయం చేసాం. ఇప్పుడు కూడా ఏ సంఘంగా మన సంఘంలో ఏ సంఘంగా సరే ఏమున్నా సరే చూసారు నేను ధైర్యంగా ఇచ్చా నా పరిధిలో నేను నీ ముందు చేశాను తప్ప తక్కువ అధికారాల్లో ఎదురుపు లేవు. ఎప్పుడు గత 5 సంవత్సరాలు కూర్చొని ఎంతో ఎన్ని పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం అనపడక పట్టుబడి ఉంది. ఎప్పుడు అందరూ ఎప్పుడు కలిసి ఉంటాం. అన్ని గొడవలు మన కులంగా ఎప్పుడు గొడవలు లేవు. మన ఇద్దరు మనం కులంగా చూసాం మనం. కానీ అదే రీతిలో నేను అసలు ఆ రోజున మన ఎమ్మెల్యేని మన రామారాయణ మీటింగ్ ఏర్పాటు చేసి పిలిచి నేను అందరూ ఏటాదిగా 4వ అత్యధిక మెజార్టీ వరకు మన మండపడి చెప్పులు లేని మెజార్టీ ఇచ్చి మీ ఆస్థానంలో ఇచ్చారు. ఖచ్చితంగా మన సంఘానికి ఏది ఉన్నా సరే మన జోహరాలు మీ ముందుండి ప్రశ్నిస్తామని చెప్పి అన్ని రకాల సహకారాలు చెప్పి మనసు చేస్తుందో కలదు. చెప్పారు చెరువులో వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, అదే సముద్రం మీద ఆనందరం ప్రతి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందని ఆదేశాలు ఇచ్చారండి. అక్కడ లక్ష్యంగా ఉన్నారు. ఆ రోజు మీ అందరూ తెలుసు జాతరలన్నీ కూడా ఫ్రీగా ఇవ్వాలి. ఎవరే కాకుండా వలలు కావాలంటే సబ్సిడీ మీద ఇవ్వాలి, ఐస్ బాక్స్ కావాలంటే సబ్సిడీ మీద ఇవ్వాలి, అలాగే మోపెట్స్ కావాలంటే సబ్సిడీ మీద ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చినట్టయితే బాగుంటుందని చెప్పి అన్నట్టుగానే చేస్తారు. ఈఎస్ఎఫ్ కానీ కార్పొరేషన్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చారు. అలాగే బోర్డుకి కావాల్సిన ఇచ్చారు. సముద్రం మీద ఆధారపడే వాళ్ళకి, అలాగే చెరువుల మీద ఆధారపడే వాళ్ళకి సాయం చేస్తారు. కానీ జగన్మోహన్ వచ్చిన తర్వాత అవేమి మనం ఆలోచించలేదు. మన జీవితాలు ఎలా బతుకుతున్నారు ఏం ఆలోచించుకున్నా ఒక 2 months 1 జీవో తీసుకొచ్చే రోజున ఈ చెరువులన్నీ కూడా ఆన్లైన్ ఆప్షన్ పెడతాం, మీరు పాల్గొవాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనం ఆందోళన చెందారు. ఆన్లైన్ ఆప్షన్ పెడితే ఏముంటుంది, ఏదైతే ఇసుక ఎలా పట్టుకుపోతున్నాడో మైండ్స్ అని ఎలా పట్టుకుపోతున్నాడో ఆల్రెడీ అలాగే పట్టుకోవడానికి మీరంతా కూడా చెరువులు చేసుకుని చెరువు మీద ఆధారపడి 100 మంది 200 మంది బతకాలి ఒక చెరువు మీద. ఆయన ఏం చేస్తాడు, ఆన్లైన్లో టెండర్ ఇస్తాడు, వాళ్ళ మంచి నేర్చుకోమంటాడు, వాళ్ళకే వస్తుంది. ఆయన వచ్చిన తర్వాత ఆ దగ్గర పని చేయమంటారు. ఆ చేపల పట్టు పట్టుకోండి, మీకు ఏదో కూలి రూపాయలు ఇస్తానని చెప్పి కూలీగా మార్చడానికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే నా వాహనమే కూలీ చేస్తుంది. ఆ జీవు అమలు జరిగింది. మన దగ్గర పని చేసుకున్నాం, చెరువులకు పట్టుకుంటే మనం ఆయన దగ్గర పట్టేస్తున్నాం. అలా చెరువులన్నీ కూడా ఆన్లైన్లో మొత్తం తీసుకుందామని ప్లాన్ చేస్తాం. అప్పుడు అందరిగా బయటికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సత్యబాబు గారు కానీ వెంకటరావు మన రంగాల్లో మొత్తం అందరూ బయటకు వచ్చారు. అందుకొని నరేంద్ర గారితో చెప్పడం, మళ్ళీ చంద్రబాబు గారికి తీసుకెళ్ళడం, ఏం పనులు మేము అండగా ఉంటాం, సపోర్ట్గా ఉన్నామని అవసరాన్ని పూర్తికేయండి, మన ప్రభుత్వం చెప్ప రద్దు చేద్దాం అని చెప్పి ఆయన మొట్టమొదటిగా మనకి హామీ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు సందర్భంగా తెలియజేస్తుంది.
ఈ యొక్క చెరువుల మీద గుంటల మీద ఆధారపడి బతుకునే వాళ్ళే. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఈ యొక్క 210 జీవో గత ప్రభుత్వం ఏర్పాటు చేసి దాన్ని అమలు చేసేటప్పుడు కొండబాబు గారు చాలా మా ముందుండి వెలుగనిగా ఉండి ఇక్కడ కార్యక్రమాలన్నింటినీ మన కార్యక్రమాలు ఏదైతే ఉందో తిరుపతి మొదలు పెట్టుకుని శ్రీకాకుళం వరకు నిరసనలు తెలిపి యొక్క ఉద్యమాలు చేసి మాకు వెలుగని ఉన్న వనవాడి కొండబాబు గారికి అలాగే కొల్లిగంధర్ గారికి మా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మండపేట నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నెయ్యల కులస్తుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. అధ్యక్షులు గోపి గారు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులు రాష్ట్ర కమిటీ మొదటిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నెయ్యల కులస్తులందరూ కూడా మీకు అందరికీ తెలుసు. వీళ్ళందరూ కూడా చెరువుల మీద ఆధారపడి వారందరూ కూడా ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సంఘం ద్వారా సమస్య పరిష్కారం చేసుకుంటూ ఈరోజు కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుని నూతన కార్యవర్గం ఏర్పాటు చేసుకుంటారు. ఇంతవరకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదే సందర్భంలో ఈరోజు చాలా సంతోషించిన రోజు. ఎందుకంటానంటే సంతోషించిన రోజు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమయంలో 5 సంవత్సరాలు కూడా అందరూ కూడా నష్టపోయారు. నష్టపోవడమే కాకుండా ప్రభుత్వంతో చెప్పుకున్నప్పుడు కూడా ఎటువంటి సహాయం కూడా చేయలేదు కదా. ఏదైతే మత్స్యకారులందరూ కూడా చెరువులు బాధపడుతున్నారో ఆ చెరువులన్నీ కూడా 217 జీవో తీసుకొచ్చి ఆన్లైన్ టెండర్స్ పెట్టి ఆ చెరువులన్నీ కూడా ఇది దూరం చేద్దామని చూశారు. అలాంటి సమయంలో ఆ రోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా స్పందించారు. అదేవిధంగా వాళ్ళు మంత్రి దగ్గర తిరిగారు. వీళ్ళు మంత్రి దగ్గరికి వెళ్ళినా పట్టించుకునే సందర్భాలు లేదు. ఆ సందర్భంలో కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టును ఆశ్రయించినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఓట్లాటికి పెట్టి చెరువులన్నీ కూడా వాళ్ళ సొంత మనసులో కట్టుబెడదామని చూస్తారండి. అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తే కొల్లి రవీంద్ర గారు, నేను, ఈ రాష్ట్రంలో మత్స్యకారులందరూ కూడా దగ్గరికి వెళ్ళి హామీ ఇచ్చారు. మన ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా రద్దు చేస్తాం అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అది అర్థంగానే ఈరోజు నూతన ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయినట్టే ఈ జీవోని మొన్న మీ అసెంబ్లీలో కూడా అచ్చెన్నాయుడు గారు మీరు మాట్లాడాలని చూశారు. దీన్ని రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. రద్దు చేస్తానని హామీ ఇవ్వడం కాకుండా ఈరోజు రేపు క్యాబినెట్లో పెట్టి జీవోని రద్దు చేసే నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలోని మత్స్యకారులందరూ కూడా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అందుకే ఈ రోజున ఈ మండపేట నియోజకవర్గంలో ఈరోజు ఏదైతే నూతన కార్యవర్గం ఏర్పాటు చేసుకుందో ఆ సందర్భంగా ఈరోజు నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం కూడా చేస్తారు. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తారు. రాష్ట్రంలో మత్స్యకారులందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో 217 రద్దు చేయడమే కాదు, ఈ రాష్ట్రంలో మత్స్యకారులందరికీ కూడా ఏదైతే ఇన్లాండ్ ఫిషర్మెన్ ఉన్నారు, మెరైన్ ఫిషర్మెన్ ఉన్నారు, 2 వర్గాలను కూడా 2 కళ్ళులా చూసుకుని కఠిన రూపంగా కాపాడుకుంటూ గతంలో అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా రద్దు చేస్తారు. మళ్ళీ సంక్షేమ పథకాలు ఇచ్చి ఈ కులస్తులందరినీ ఆదుకుంటారు.